Hi, Sujapi here. Welcome to my channel. ఈరోజు మనం విండోస్ కమాండ్స్ని పైథాన్తో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి కమాండ్ ప్రాంప్ట్లో అనే దాని గురించి మాట్లాడదాం. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకవేళ మీరు ఏదైనా స్క్రిప్ట్స్ని రన్ చేస్తున్న విండోస్లో యూజింగ్ పైథాన్, ఓకేనా, పైథాన్ స్క్రిప్ట్స్ని ఏదైనా రన్ చేసినప్పుడు ఈ కమాండ్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి. సో దీనికి డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి విండోస్ కమాండ్స్ని పైథాన్లో ఎగ్జిక్యూట్ చేయడానికి. సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఈజియెస్ట్ మెథడ్ అనమాట. మీరు 2 మాడ్యూల్స్ని యూజ్ చేయొచ్చండి. ఇక్కడ ఒకటి వచ్చేసి సబ్ ప్రాసెస్ మాడ్యూల్, ఇంకోటి వచ్చేసి ఓఎస్ మాడ్యూల్ అండి. ఓఎస్ మాడ్యూల్స్తో కూడా మనం ఈ స్క్రిప్ట్స్ని రన్ చేయొచ్చు అనమాట, విండోస్ కమాండ్స్ని, ఓకేనా. సో ఈ కమాండ్స్ లైనక్స్లో ఉన్న కమాండ్స్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తాయండి, ఓకేనా. మీరు ఇప్పుడు మనం విండోస్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి విండోస్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు లైనక్స్ యూజ్ చేస్తున్నా, లైనక్స్లో కమాండ్స్ ఉంటాయి కదా, ఆ కమాండ్స్ అన్నిటిని కూడా మనం ఇదే సేమ్ మెథడ్ని యూజ్ చేసి మనం లైనక్స్ టెర్మినల్లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చండి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక న్యూ ఫైల్ అయితే తీసుకున్నాను, ఓకేనా. సో అలాగే కమాండ్ ప్రాంప్ట్ ఉంది. సో ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏం చేయొచ్చండి, మామూలుగా మనం ఫోల్డర్స్ని క్రియేట్ చేస్తాం, ఓకేనా. సో ఇంకా నెట్వర్క్కి సంబంధించిన కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం, ఓకేనా. అలాగే ఏదైనా ఫైల్స్ని ఓపెన్ చేస్తుంటాం, ఓకేనా. ఒకవేళ మనం గిట్ యూజ్ చేస్తుంటే ఆ గిట్ కమాండ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం. లాస్ట్ వీడియోలో నేను గిట్ ఆటోమేషన్ గురించి చెప్పినప్పుడు ఈ కమాండ్స్ ఎలా యూజ్ చేయాలనే గురించి చెప్పాను అనమాట. సో అవన్నీ కూడా నేను అక్కడి నుంచే ఎగ్జిక్యూట్ చేస్తూ వచ్చాను అనమాట. సో అది విడిగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇప్పుడు ఇది తీసుకొచ్చాను. సో దీనికోసం మనం ఇంపోర్ట్ ఓఎస్ అనే మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. వన్స్ ఇంపోర్ట్ చేసుకున్నాక ఇప్పుడు మీరు సింపుల్ అండి, జస్ట్ సిస్టమ్ os.system ఈ సింపుల్ లైన్ మనకి ఎగ్జిక్యూట్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను cd అని ఇస్తే ఏమని అర్థం, చేంజ్ ద డైరెక్టరీ అని, ఓకేనా. సో ఇప్పుడు యాక్చువల్గా ఇదేం చేంజ్ చేయదండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి డెస్క్టాప్ జేపీ అనేది వచ్చిందన్నమాట, ఓకేనా. ఇది కరెంట్ డైరెక్టరీ. అలాగే ఐ థింక్ pwd ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అనే ఒక కమాండ్ ఉంటుంది, ఇది మేబీ లైనక్స్లో అనుకుంటాను. సో ఇక్కడికైతే cd కరెంట్ డైరెక్టరీ అనేది ఉంటుంది, ఓకేనా, ఆ డైరెక్టరీ వస్తుంది. అలాగే dir అని ఇచ్చామనుకోండి, ఇదేంటి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ని చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. చూడండి లిస్ట్ ఆఫ్ ఫైల్స్ అన్నీ కూడా వచ్చేసాయి అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా ఫోల్డర్ని క్రియేట్ చేయాలనుకోండి, మేక్ dir స్పేస్ ఫోల్డర్ నేమ్ పైథాన్, లెట్స్ సే పైథాన్ అని అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ చెక్ చేసుకుందామండి ఒకసారి. సో ఇక్కడెక్కడో కూడా పైథాన్ ఫోల్డర్ లేదు, ఓకేనా. పైథాన్ ఫోల్డర్ అయితే లేదు, మనం క్రియేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు చెక్ చేసుకుందాం, అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఐ థింక్ ఇక్కడ చూడండి పైథాన్ ఫోల్డర్ వచ్చేసింది, ఇది ఎంప్టీ ఫోల్డర్, ఓకేనా. సో ఇప్పుడు ఫోల్డర్ని తీసేద్దామండి, రిమూవ్ డైరెక్టరీ rmdir రిమూవ్ డైరెక్టరీ పైథాన్, ఓకేనా. సో ఇప్పుడు రిమూవ్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకుంటే పైథాన్ వెళ్ళిపోయింది, చూసారా, పైథాన్ ఫైల్ ఫోల్డర్ వెళ్ళిపోయింది అనమాట, ఓకేనా. అలాగే మనం ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని కూడా ఓపెన్ చేయొచ్చు. ఎలా చేస్తామండి, స్టార్ట్ అంటే కమాండ్ ప్రాంప్ట్ అనే కదండి, మీరు ఇప్పుడు స్టార్ట్ అన్న తర్వాత ఏ అప్లికేషన్ అయినా దాన్ని సోర్స్ ఫైల్ ఉంటుంది కదా, అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉంటుంది కదా, సి డ్రైవ్లో ఉంటాయండి ఫైల్స్ అన్నీ కూడా. సో ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ పాత్ని కానీ మీరు ఇక్కడ ఇచ్చినట్లయితే ఆ ఫైల్ని ఓపెన్ చేస్తుందండి, ఓకేనా. ఎలాంటి అప్లికేషన్ అయినా ఇది ఓపెన్ చేయగలదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్టార్ట్ సిఎండి అన్నాం అనుకోండి, అంటే ఏం చెప్తున్నాను నేను, ఇక్కడ న్యూ సిఎండిని ఓపెన్ చేయమంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఒక న్యూ సిఎండి వచ్చేసింది మనకి, ఓకేనా. సో న్యూ సిఎండి ఇది, ఓకేనా. సో ఇలాగా మనం ఎలాంటి అప్లికేషన్ అయినా కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు అండి, ఓకేనా. సో ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ అన్నీ కూడా మనకి సి డ్రైవ్లో అవైలబుల్ ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళేసి స్టార్ట్ తర్వాత ఈ పాత్ సిఎండి అంటే కమాండ్ ప్రాంప్ట్ కాబట్టి రిమైనింగ్ వాటి పాత్ ఉంటుంది కాబట్టి వాటిని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మన ఫైల్ని ఓపెన్ చేయాలనుకోండి, నోట్ ప్యాడ్, నేను ఒక టెక్స్ట్ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటే jp.txt అని ఇస్తానండి, ఓకేనా. సో jp.txt అనే ఫైల్ ఇక్కడెక్కడ ఉంది, ఓకేనా, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ ఫైల్ నాకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది ప్రీవియస్ కమాండ్. సో ఇప్పుడు దీంట్లో కదా మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే సో చూడండి ఓపెన్ అయింది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలాగా మనం చేసుకోవచ్చు అండి. ఇంకా కూడా మనం కమాండ్స్ని, మనకి తెలిసిన కమాండ్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తూనే వెళ్ళొచ్చు, ఓకేనా. విండోస్లో ఈ టెర్మినల్లో అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏ కమాండ్స్ అయితే ఎగ్జిక్యూట్ చేస్తామో ఆ కమాండ్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండి, ఓకేనా.
సో నెట్వర్క్ కమాండ్స్ ఉంటాయి కదా, వాటిని అంటే హ్యాకింగ్ చేసే వాళ్ళు కొంచెం ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తుంటారు. ఇక్కడ స్క్రిప్ట్తో ఈ కమాండ్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తారండి. మ్యాక్ అడ్రస్ని చేంజ్ చేయడం కానీ ఆ కమాండ్ నేను ఎగ్జిక్యూట్ చేసి చూపించండి, బట్ మీకు ఆ నా ఐపీ అడ్రస్లు మ్యాక్ అడ్రస్లు అన్నీ కనిపిస్తాయి. సో దానికోసం నేను చేయట్లేదు అనమాట. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం ప్రతి ఒక్క కమాండ్ విండోస్లో ఎలాంటి కమాండ్స్ అయితే కమాండ్ ప్రాంప్ట్లో మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామో ఆ కమాండ్స్ అన్నిటిని కూడా os.system తర్వాత ఇక్కడ మనం ఇచ్చినట్లయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఇవన్నీ స్ట్రింగ్ ఫార్మాట్లోనే ఇవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా. ఈ ప్లేస్లో ఇచ్చినట్లయితే ప్రతి కమాండ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఈవెన్ మీరు ఇప్పుడు ఒకసారి చూస్తే గిట్ అని ఇస్తానండి. ఓకేనా. సో గిట్ అని ఇస్తే ఇప్పుడు గిట్ దాని డేటా వస్తుందండి. మామూలుగా మన కమాండ్ ప్రాంప్ట్లో ఏదో ఇప్పుడు నేను ఇక్కడ గిట్ అని ఎగ్జిక్యూట్ చేస్తే సేమ్ డేటానే వస్తుంది అనమాట. ఓకేనా. అలాగే గిట్ ఇనిట్ అని అనుకోండి. ఓకేనా. సో లాస్ట్ వీడియోలో నేను దీన్ని యూజ్ చేసి చూపించాను మీకు. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి, దీన్ని ఎంత బాగా యూజ్ అవుతుందో మనకి ఇది. సో నేను ఇన్స్టలేట్ చేస్తాను చూడండి గిట్ని. సో ఈ రిపాజిటరీలో గిట్ ఇన్స్టలేట్ చేస్తాను అనమాట. ఓకేనా, ఈ ఫోల్డర్లో. ఓకేనా. సో ప్రతి కమాండ్ని ఇది ఎగ్జిక్యూట్ చేయగలదండి. ఓకేనా. ఇంకొక ప్రాసెస్ ఉందండి, అది సబ్ ప్రాసెస్ని యూజ్ చేసైనా మీరు ఇలా చేయొచ్చు, బట్ నేను దీన్నే ప్రిఫర్ చేస్తున్నాను. జస్ట్ సింగిల్ లైన్ అక్కడ లిస్ట్లో ఇవ్వాల్సి ఉంటుంది కమాండ్స్ అన్ని కూడా, బట్ ఇది మనకు బాగా యూజ్ అవుతుందండి. ఓకేనా. లేదు మీరు ఒక పర్టికులర్ ప్లేస్లో మీరు కమాండ్ ప్రాంప్ట్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి. ఓకేనా. మీరు ఒక పర్టికులర్ ప్లేస్లో కమాండ్ ప్రాంప్ట్ని స్టార్ట్ చేయాలనుకోండి, స్టార్ట్ సిఎండి. ఓకేనా. సో /cd జేపీ అంటానండి. జేపీ అనేది ఇక్కడ ఫోల్డర్ అనమాట. ఓకేనా, ఇక్కడ ఫోల్డర్. సో ఇప్పుడు నేను అక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నాకు న్యూ కమాండ్ ప్రాంప్ట్ చూడండి, యూజర్స్ డెస్క్టాప్ పైజేపీ జేపీ అని వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇట్లా కూడా మీరు పర్టికులర్ దగ్గర మీరు కమాండ్ ప్రాంప్ట్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేసి అక్కడ కమాండ్స్ని రన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో సేమ్ ప్రాసెస్ అండి. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో అయితే. సో చాలా సింపుల్ అండి ఇదంతా కూడా. సో ఇది మీకు తెలియకపోతే ఒకసారి తెలుసుకోండి దీని గురించి. సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దీని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అలాగే వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.